మాతృభాష పటిష్టంగా ఉంటే జ్ఞానం సరైన దిశలో ఉంటుంది. అదే అందులో లోపాలు ఉంటే అది వికారంగా ఉంటుంది. ప్రపంచ భాషలకు సంస్కృతం మూలమని మనందరికీ తెలిసిందే. అలాంటి సంస్కృత భాష పొల్లు అక్షరాలతో నిర్మించబడింది. అనగా క్, మ్, న్, ట్ ఇలా సంస్కృతంలోని అన్ని అక్షరాలు అకారంతో పూర్తి కాకుండా, అంటే చివరగా ష, క, మ అని అకారంతో పూర్తి కాకుండా సగంలోనే, అంటే పొల్లు అక్షరాలుగా పూర్తవుతూ ఉంటాయి. ఇక మన తెలుగు భాష విశిష్టత గురించి చెప్పుకోవాలనుకుంటే సంస్కృతం కన్నా ఒక అడుగు ముందుకేసి ప్రతి అక్షరాన్ని అకారంతో పూర్తి చేసేలాగా నిర్మించడం జరిగింది. ప్రపంచంలో ఏ దేశంలో కానీ, ఏ ప్రాంతంలో కానీ, ఏ భాషలో కానీ లేని ఇలాంటి ఒక ప్రత్యేకత కేవలం తెలుగు భాషకే సొంతం. అలాంటి అద్భుతమైన మన తెలుగు భాష యొక్క వర్ణమాలని ఒకసారి గమనిస్తే అందులోని ఏ అక్షరం కూడా అకారంతో పూర్తి కాకుండా ఉండదు. అనగా గుణింతాలలోని ఏ శబ్దమైనా అక్షరమాలలో ఉచ్చరించడానికి వీలు లేదు. ఇది కఠిన నియమం. అచ్చులన్నీ మూలధాతువులైన అక్షరాలు కాబట్టి వీటి చేతనే పూర్తి భాషలోని గుణింతాలను లెక్కించడం జరుగుతుంది. ఈ వీడియోను చివరి వరకు చూస్తే మీకు కొన్ని రహస్యాలు తెలుస్తాయి. ష అనే శబ్దాన్ని గుణింతాలలోని శబ్దాలే కాకుండా ఇతర రకరకాల శబ్దాలుగా కూడా చాలామంది పలుకుతున్నారు. తెలుగులో పూర్తయ్యే అకారంతో పూర్తి చేయటం లేదు. షేగా కానీ, సేగా కానీ, శాగా కానీ, స ఇంగ్లీష్లో పలికేటువంటి స లాగా కూడా చాలామంది పలుకుతున్నారు. షాని ఇప్పుడు చాలామంది ఎలా పలుకుతున్నారో కొన్ని ఉదాహరణలు చూద్దాం. దేశం రాసేది దేశం, పలికేది దేశం, దేశం, దేశ్యం. శంకరుడు రాసేది శంకరుడు, పలికేది శంకరుడు, శంకరుడు, శంకరుడు. శివుడు రాసేది శివుడు, పలికేది శివుడు. శాంతం రాసేది శాంతం, పలికేది శాంతం, శాంతం. శేషాద్రి రాసేది శేషాద్రి, పలికేది శేషాద్రి. ఇంగ్లీషు భాషలోని స అనగా ఆ కాదు ఆ అని కూడా పలుకుతున్నారు. ష ఉచ్చారణలోని ఈ విపరీతాలు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల వారిలోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం బ్రిటిషు వారి కాలంలో వారి ఇంగ్లీషు ప్రభావం చాలా భాషల మీద పడింది. ఎన్నో రకాల భాషలున్న భారతదేశంలో ఇంగ్లీషు వారికి భాషల విషయంలో చాలా సమస్యలే ఎదురయ్యాయి. మీరు సరిగా గమనిస్తే బ్రిటిషు వాళ్ళు ఊర్ల పేర్లు కానీ, రైల్వే స్టేషన్లో వచ్చే పేర్లు కానీ వాళ్ళ ఇష్టారీతిగా రాసుకొని అవే నిజమనేలాగా మార్చడం జరిగింది. సమస్యలు ఎదురైన ప్రతి చోట బ్రిటిష్ వారు ఆయా భాషల్లోని పదాలను, అక్షరాలను, పేర్లను మార్చడం జరిగింది, పలకటం జరిగింది, ప్రచురించడము జరిగింది. ఆ ప్రభావం తెలుగు భాష మీద కూడా పడింది. ముఖ్యంగా భారతీయులకే సొంతమైనటువంటి చీర అనే కట్టుబాటు కేవలం భారతీయుల సొంతం. చీర అనే ఈ తెలుగు పదం తెలుగు భాషకు మాత్రమే సొంతం. అదే హిందీలో చీరను సాడీ అంటారు. ఆ సాడీని కాస్త ఇంగ్లీషు వాళ్ళు శారీగా మార్చి వాడుకలోకి తీసుకొచ్చారు. స అనే అక్షరం తెలుగులో లేకపోవడం వల్ల ష అనే అక్షరాన్ని ఎన్నుకొని దానినే వాళ్ళు శాగా పలకటం, శారీగా రాయటం మొదలుపెట్టారు. ఇది గమనించకుండా తరువాతి తరాలు షకారాన్ని శాగా ఇంగ్లీష్లోని వంకరగా పలికే విధంగా నేర్పించడం జరిగింది. ఆంధ్రాలోని కొన్ని ప్రాంతాల్లో విద్యార్థి దశ నుండే పిల్లలకు షకారాన్ని ఏ విధంగా నేర్పిస్తున్నారు అనంటే అక్షరమాలలో
వరుస క్రమంలో వచ్చే ష, ష, స ఈ 3 అక్షరాల్ని శ, ష, స, మరో రకంగా షే, ష, స అంటూ నేర్పిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా షకారం యొక్క పూర్తి రూపమే మాయమైపోయింది. ఏదైతే ఇంతసేపు నేను చెప్తున్నానో ఆ షకారం యొక్క ఉచ్చారణను తీసుకొచ్చి వరుసగా ఉన్న 3 రెండవదైన ష అక్షరానికి చేర్చడం జరిగింది. జాగ్రత్తగా వినండి. మొదటిది ష, రెండవది ష. ముందుగా మనం చెప్పుకున్నట్టు అక్షరమాలలో ఏ అక్షరాన్నైనా గుణింతంతో పలికే వీలు లేదు. అనగా షే అని పలకడానికి అవకాశం లేదు. ఎందుకనగా షే అనగానే ఏత్వం గుణింతం వస్తుంది. రెండవది స అనడానికి అర్థమూ లేదు. ఎందుకంటే అకారంతో పూర్తిగాని ఆ విధంగా పలికే ఏ అక్షరం కూడా తెలుగు అక్షరమాలలో లేదు. ఇది కేవలం ఇంగ్లీషు ప్రభావానికి లోనైనటువంటి పండితులు కానీ ఉపాధ్యాయులు కానీ మిగిలిన అందరూ అదే విధంగా తప్పు చేస్తూ వస్తున్నారు. ముందుగా ష అక్షరం యొక్క సృష్టిని తెలుసుకుందాం. ఆ తర్వాత ష ఉచ్చారణ గురించి మాట్లాడుకుందాం. ష అక్షరాన్ని ఉపయోగించే కొన్ని పదాల్ని చూద్దాం. రాష్ట్రము, కష్టము, ఇష్టము, కృష్ణ. షతో వచ్చే కొన్ని పదాలను చూద్దాం. దేశము, ప్రశ్న, శ్రవణం. ఇది రెండింటి మధ్య వ్యత్యాసం. ఇక ష అక్షరం యొక్క సృష్టిని చూస్తే ష అనేది తెలుగు అక్షరమాలలోని ఒకే ఒక్క ప్రత్యేకమైన అక్షరం క్ష. క్ష అనేది ఎందుకు ప్రత్యేకమైనది అనంటే ఇది 2 శబ్దాల మిశ్రమం. హల్లులలో క, ఖ, గ, ఘ వరుసలో క వచ్చినప్పటికీ తిరిగి దానికి షకారాన్ని జోడించి క్షగా ప్రత్యేకమైన అక్షరంగా పిలవటం జరుగుతుంది. క్షాని విడదీస్తే ఒకటి క, రెండవది ష. తెలుగు అక్షరమాలలో ఈ అక్షరానికి తావు లేదు. ఈ అక్షరం తెలుగు భాషలోనే లేదు. ఒకవేళ ఉన్నట్టయితే దీనిని క్షగా పలుకుతారా, క్షేగా పలుకుతారా? అది ఎంత వికారంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించి చూడండి. అక్షరమాలను వర్గీకరించిన ఈ పట్టికను ఒక్కసారి గమనించండి. ఇందులో తెలుగులోని అన్ని అక్షరాలను వర్గీకరించడం జరిగింది, కేవలం క్ష తప్ప. ఎందుకంటే క్ష అనేది ప్రత్యేకమైన అక్షరం కాబట్టి. క్షకి షకారాన్ని ఒత్తుగా కలిపినా దీనిని గుణింతాలలోకి తీసుకోలేదు. ఎందుకంటే అక్షరమాలలోని ఏ అక్షరాన్ని కూడా గుణింతాలలోని శబ్దంగా పలకడానికి వీలు లేదు అని చెప్పడానికి ఇదే గొప్ప ఉదాహరణ. క్ష ఉచ్చారణ ద్వారా మనకు ష ఉచ్చారణ నిర్ధారణ అవుతుంది. తెలుగు అక్షరమాలలోని జంట అక్షరాలన్నీ కూడా ఏ విధంగా అయితే ఒకే స్వరంతో తీసుకుంటామో అలాగే ష, ష ఇవి కూడా ఒకే వర్గానికి ఒకే స్వరానికి చెందినవి. ఎలాగా అంటే ట, ఠ ట స్వరానికి సంబంధించినవి, డ, ఢ డ స్వరానికి సంబంధించినవి, న, ణ న స్వరానికి సంబంధించినవి. అలాగే ష, ష ష స్వరానికి సంబంధించినవి. ఇందులో న, అణ వీటిని గనక చూస్తే న అనే అక్షరాన్ని ఇంగ్లీషు శబ్దం వచ్చేలాగా న అని కానీ నే అని కానీ పలకటం లేదు కదా. అలాగే షకారం కూడా దాన్ని శాగా కానీ సేగా కానీ పలకడానికి వీలు లేదు.